కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీ రెడ్డిల సుడిగాలి పర్యటన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ సోమవారం గుర్తూరు, మడిపల్లి, చెర్రపాలెం గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భయపడకండి, అట్లా బెదిరి చిట్కెళ్ళి నేను మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అన్ని మీకు అండదండగా నేను చేస్తా. పెన్షన్లు ఇప్పిస్తా, ఇండ్లు కట్టిస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, దారులు చూపిస్తా, అన్ని చూపిస్తా. నన్ను మాత్రం మస్తు మెజార్టీతో గెలిపించి మాత్రం నన్ను పట్టులో ఆయన పరాజయం మీకు చాలేదా? మీరే కదా చెప్పింది మా అభ్యర్థులకి డిపాజిట్ రాదని చెప్పారు మీడియాలో. ఇప్పుడు మీరు ఏలు పెట్టి కాలు పెట్టిన ఊళ్ళల్లో మైలారం, కొండాపూర్లో మీకు డిపాజిట్లే రాకుండా పోయినాయి. మీరందరూ కూడా రేపు ఓటేసి మీ ఎమ్మెల్యే అయిన ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఒక తల్లిలాగా ఆలోచించి ఇక్కడ చేయగలుగుతుంది అమ్మ. ఎవరి మాటలు పట్టుకోకండి. ఎక్కడైనా ఊరికి సర్పంచ్ ఎట్లనో నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అట్లా. సోమారంలో అణిచివేత గురి కావద్దు, రాక్షస పాలనలు వద్దు అనుకుంటే, ప్రజాపాలన కావాలనుకుంటే మన అమ్మని గెలిపియండి. సోమారం ప్రజలకి అన్నిటికన్నా ఎక్కువ చేస్తాను మరొకసారి మాటిస్తున్నా. ఏం గుర్తు మనది? అమ్మది ఏం గుర్తు? బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే చెప్తున్నా. నన్ను మేడం గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. అందుకు మీరందరూ నాకు సహకరించి నా గుర్తు రిమోట్ గుర్తు, ఆ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. మనకి ఇంత పెద్ద చాంతాడంత చరిత్ర ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఫ్రెష్ క్యాండిడేట్, తెల్ల పేపర్ లాంటి లలితా మహేందర్ ఉంటే చాలు. వాళ్ళ వెనకమాల కొండంత బలం నేను గాని మన ఎమ్మెల్యే గారు గాని ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం, మన గుర్తుని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. లలితా మహేందర్ లాంటి వాళ్ళని గెలిపించుకొని స్వతంత్రంగా బయటకు వస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. ఇక్కడ జనాలను పట్టి పీడించేటోళ్ళని వదిలేసి జనాలకి సేవ చేసేటోళ్ళని ఎంచుకోండి. అభివృద్ధి బాటలో గుత్తూరు ముందుకెళ్తుంది తప్పకుండా. గుత్తూరులో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే. ఆ తర్వాత ఫస్ట్ పని ఇక్కడ మనం చేసేది ఆ భవనం కట్టిద్దాము. ఆల్రెడీ జాగా డొనేట్ చేసినారు కాబట్టి రవీంద్రచారి గారు, ప్రజలందరి తరపున ధన్యవాదాలు. గుత్తూరు ప్రజల తరపున రిమోట్ గుర్తు, రిమోట్ గుర్తు కోటేసి గెలిపియండి. రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. ఒక్కసారి ఓటేరి అభివృద్ధి ఉందో నేను చూపెట్టకపోతే ఝాన్సమ్మ, యశస్విరెడ్డి అండతో 100% ఊర్లు అద్దాల స్థాయి చేయకపోతే 100% నేను చెప్తాను మీ ముందు. అద్దాల స్థాయి వారు చేసిన దానికంటే ఎక్కువ డెవలపింగ్ చేసి చూపెట్టకపోతే దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా. 100% చేసి చెప్తా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే రిజల్ట్స్ చూపించాలని కోరుకుంటూ మరి మీ అందరికి ఒకసారి ఒకటే చెప్తున్నా, మీరందరూ సోమిరెడ్డిని గెలిపించుకోవటం మీ వంతైతే అభివృద్ధి చేసే వంతు మన ఎమ్మెల్యే గారిది. మరి మీరందరూ కూడా కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. మనోళ్ళు ఉంటే అట్లా ఏదైనా పని కావాలంటే కొట్లాడి తెచ్చుకుంటారు. వేరే వాళ్ళు అయితే ఎందుకు వస్తారు?
అడుగుతారా? రేపు వాళ్ళని గెలిపించి ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? మన ఓటు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, వృధా అవ్వడే. మడిపల్లిలో ప్రజాపాలన రావాలి అని అంటే సోమిరెడ్డి గారిని గెలిపించుకొని రండి. ఏం గుర్తు మనది? దౌర్జన్యాన్ని కత్తెరతోటి కత్తిరించుకుంటా పోండి. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అన్నది నిరూపించండి. దయచేసి ఇప్పుడు మళ్ళొకసారి నా ఉంగరం గుర్తు మీద మీరందరూ ఆలోచన చేసి, మొదట్లో ఉంటది ఎర్ర పేపరు, ఉంగరం గుర్తు మీద మేడం గారు బాధపెట్టకండి, మేడం ఊరిని బాగు చేయడానికే వచ్చింది. దయచేసి ఒక్కటి గమనించి ఉంగరం గుర్తు మీద ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎవరితోటి అవసరం లేదు. ఇప్పుడు మూడో వ్యక్తి నమ్మకుండా పెట్టే కదా వాళ్ళు అట్లా చేసింది. నా భర్త పేరు, మా పేరు మమ్మల్ని ఇట్లా చేసింది. అందుకోసమే మీరు ఏదన్నా కానీ క్యాంప్ ఆఫీస్కి రావచ్చు. ఎమ్మెల్యే గారు ఉన్నది, నేనున్నా. కొన్నంత బలం కిరణ్ వెనకమాల మేము ఉండి నడిపిస్తాం. కిరణ్ కూడా గత 5 ఏళ్ల నుంచి ఎంపీటీసీగా చేసి ఇక్కడ సర్పంచ్ లేని 2 ఏళ్లు కూడా మిమ్మల్ని కాపాడుకొని మీ ఊర్లోనే ఉన్నాడు. తనకేదైనా చెడ్డ పేరుంటే నాకు చెప్పండి, నేను సర్వే చేయించాను. సర్వేల ప్రకారమే ఆయనకు టికెట్ ఇచ్చాను వీళ్ళు వద్దన్న తర్వాత. సో మీరందరూ కూడా తనకు టికెట్ ఇచ్చి తనకి గెలిపించుకోవడం బాధ్యత మీదే, అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఇంకొక 10,000 ఇళ్ళు వస్తే మనం కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో స్థలం ఉంది, ఇంకొక 15 ఇళ్ళు పడతాయి అన్నిట్లో ఇందిరం ఇళ్ళు. మీరందరూ కూడా దయచేసి రేపు కిరణ్ ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకు ఎవరు చెప్పినా ఏదైనా కానీ వాళ్ళు ఏమి ఇక్కడ చెడు అయితే మీలో ఒక్కరికైనా చెడు చేసిండ్రా? ఎవరికి చేయలే, అన్యాయం ఎవరికి చేయలే. కయ్యానికి కాళ్ళు దువ్వాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. అందరు మనోలే, కలిసి చేసుకోండి. మన కిరణ్ ని గెలిపియండి. వాళ్ళ మనసు మట్టుకు నొప్పియకండి, ఎందుకంటే ఇది సొంత గ్రామము. ఏది చేయాలన్నా ఇక్కడ వాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు. అట్లాంటి మనుషుల మనసు నొప్పియద్దని మరొకసారి కోరుకుంటున్నా. ఉంగరం గుర్తు కోటేసి కిరణ్ ని గెలిపియండి.